కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకునే కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద, సొంత పార్టీ నాయకుల మీద బహిరంగంగా కామెంట్లు చేయడం వల్ల అది ఎంతవరకు మంచిదనుకుంటారు? మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మకు తెలుస్తుంది, అంతే తప్ప దాన్ని బహిరంగంగా చెప్పాలి అనేది మీ అంతరాత్మ మీకు సంబంధించిన విషయం, కానీ ఎదుటి వాళ్ళని కూడా హట్ చేయదు కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంతరాత్మ. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మల్లు రవణకు చెప్పడం జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండా మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలహీన బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే నేను బలహీనుని కాదు, సాగుకు ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగిన. లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేలు అందరి ప్రస్తావిస్తూ వీళ్ళంతా ఇవన్నీ విషయాలు చేశారని చెప్పారు కదా. విషయం తెలియదు, మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కాలకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈయన బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే ఆయన చెప్పిండు మా చైర్మన్ గారు, బీసీలల్లా నువ్వు ఒక మొగోని అన్నా అని. అర్థమైంది కదా. ఈ బీసీలను ఊరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండా మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ మీకు ఒకటి చెప్తున్నా, ఫోటా కేసులు టాడా కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పిన, మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్లో మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పటి కూడా రేవంత్ అన్నప్పుడు రేఖమ్మని నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర్ అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు, అర్థమైంది కదా. దాని ప్రకారం సంబంధించిన నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు, మీ మీద చర్యలు తీసుకోవాలని మీరు చేసిన వ్యాఖ్యలపై దానిపైన మీరుండాలన్నా వారు ఉండాలో తీర్చుకొని పార్టీకి చెప్పారు సార్.
పార్టీ ఏది నిర్ణయం చేస్తుందో నాకు అవన్నీ తెలియదు. ఓకే.